సోలార్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఐఎమ్ యూజింగ్ అగైన్ అండ్ అగైన్. ఆల్ ఎస్సీస్ కి మీరు సోలార్ పెట్టిస్తే 10 రూపాయల ఆదాయం వస్తుంది తప్ప కరెంట్ ఛార్జ్ కట్టాల్సిన పని లేదు. దెర్ విల్ బి సమ్ మానిటైజేషన్. బీసీస్ కి 70,000 20,000 కడితే ఇంకా వాళ్ళ కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెద్ద బర్డన్ రిలీఫ్ అవుతుంది. ఈ రోజు 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పేదవాళ్ళకందరికీ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ఆ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ తగ్గించడానికి వెల్ఫేర్ గానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. లాస్ట్ ఇయర్ కంటే స్టూడెంట్స్ ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ ఫార్వర్డ్ స్టెప్. అది జరిగితే చాలా వరకు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. నెంబర్ 2, హెల్త్ ఎక్స్పెండిచర్ తగ్గాలి. మనం సంజీవని తీసుకొస్తాం, అవన్నీ వస్తాయి, కానీ హెల్త్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గించాలి. బెటర్ హెల్త్ ఇవ్వాలి. మూడోది, ఈ పవర్ లాంటిది కాస్ట్ తగ్గించి ఇది ట్రాన్స్పోర్టేషన్ లో కూడా తగ్గగలిగితే వీకర్ సెక్షన్స్ కి బిగ్గెస్ట్ రిలీఫ్ వస్తుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేదంటే మనం చెప్పడం కాకుండా మెజర్ చేసుకునే పరిస్థితి క్యాస్ట్ కార్పొరేషన్స్ అన్ని మీలో ఉండాలి. మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలెక్టర్స్ అంతా ఇంటిగ్రేటెడ్ గా ఈ అప్రోచ్ మీరు తీసుకోవాలి. ఇవన్నీ మనకు ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి దీని మీద వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎనీ డెమోక్రటిక్ కంట్రీసే కాదు, ఎనీ హ్యూమన్ యాంగిల్ ఆలోచించే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏదో వెల్త్ క్రియేట్ చేయడమే చేసి ఎవరైతే డౌన్ ట్రాడన్ ఉన్నారో ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే దట్ ఈస్ నాట్ డిజైరబుల్. దర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దాట్. మనం ఇన్ని గంటలు కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ కూడా అవసరం లేదు. మనం చేయాల్సింది మోర్ ఎఫర్ట్ ఈ యాంగిల్లో చేయాల్సిన అవసరం ఉంది.